స్పెషల్గా వచ్చి ముందుకు వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకొకటి ఏంటంటే నేను చాలాసార్లు అడిగాను ఆ డ్యూటీ ఎందుకు, నేను అట్లా కూడా అన్నాను అక్క హెచ్ఓడికి. మా పేరెంట్స్ అన్నారంట, ఆయనతో సీనియర్తో డ్యూటీ పెట్టించకండి కొద్ది రోజులు. ఈమె ప్రాబ్లం ఏంటంటే రిటర్న్ ఆన్సర్ చేస్తుంది. ఓకే, స్టార్టింగ్ నుండి అంతే, రిటర్న్ క్వశ్చన్ చేయడం అలవాటు తనకి. వాళ్ళకి ఎలా తగిలిందో నాకు తెలియదు. ఈమెకి ఆ క్యారెక్టర్ అయితే ఉంది స్ట్రాంగ్గా. ఇంకా ప్రతిసారి సూసైడ్ అని ఎందుకు అంటారో నాకు అర్థం కావట్లేదు. డాక్టర్స్ చెప్పలే తను సూసైడ్ చేసుకుందని. ఓకే, హైదరాబాద్లో డాక్టర్స్ చెప్పలేదు సూసైడ్ చేసుకుందని. కానీ ఈ మాట బయటికి ఎందుకు వచ్చింది సూసైడ్ అని? అసలు క్వశ్చన్ ఏంటంటే హాస్పిటల్ వాళ్ళు ఆ 3.5 hours ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి దాన్ని ఎందుకు బయటికి తీసుకురాలేకపోతున్నారు, దాన్ని ఎందుకు ప్రొడ్యూస్ చేయలేకపోతున్నారు వాళ్ళు? ఈడ ప్రీతికి ఇలా అయింది అని ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఇంత జరుగుతున్నా కాలేజ్లో వాళ్ళ క్లాస్మేట్స్ కానీ ఎవరు రాలేదు. ఎందుకు ముందుకు బయటికి ఎందుకు రావట్లేదు? అంతగానో ఈమెను ఎందుకు అంతగానో సపరేట్ చేస్తున్నారు అనేది క్వశ్చన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పోలీసులే అన్నారు, మేము కూడా అనలేదు. ఎస్టీ క్యాస్ట్ ఉందనే స్పెసిఫిక్గా ఈమెను టార్గెట్ చేశారని పోలీసులే అన్నారు, మేము కూడా అనలేదు. మా చెల్లి కూడా ఇట్లాంటిది క్వశ్చన్ చేయలేదు. స్పెసిఫిక్గా ఇట్లా నన్ను ఎస్టీ అని చెప్తున్నారు అని టార్గెట్ చేస్తున్నాను కూడా అనలేదు. ఆమెకు అసలు అర్థం కాలేదేమో హాస్పిటల్లో చుట్టూ ఏం జరుగుతుందో. ఆమెకు అంత టైం కూడా ఇవ్వలేదు వేరే వాళ్ళని కలవడం కానీ మాట్లాడడం కానీ. డ్యూటీ మీద డ్యూటీ చేస్తున్నారు, హాలిడే ఇవ్వట్లేదు. తనకి సండే హాలిడే వస్తే ఇంటికి రావాలని కూడా ఉంటుంది. ఎందుకంటే ఆమె డే స్కాలర్, ఎప్పుడు హాస్టల్ లేదు. ఓకే, నాట్ ఈవెన్ 1 day. మేము వెనకాల ఎప్పుడు ఉంటాం. మా మమ్మీ ఎప్పుడు మా నలుగురిని వదలలేదు. మా డాడీ డ్యూటీకి వెళ్ళిపోయినా మా డాడీ అట్టున్నాడు అటే. ఆయన ఒక్కొక్కసారి 1 week ఉన్నాడు, 1 month ఉన్నాడు. కానీ మా మమ్మీ మా నలుగురిని ఎప్పుడు వదలలేదు. మా వెనకాల పడింది. ఈవెన్ ఫ్రెండ్స్తో మూవీకి వెళ్తున్నాం, వద్దురా ఎట్లాంటి వాళ్ళు ఉంటారు, వద్దు అని మమ్మల్ని ఆపేది. చాలా జాగ్రత్తగా ఇంట్లోనే. ఈవెన్ తను ఈఎస్ఏలో జాబ్ చేసిన, రైల్వేలో జాబ్ చేసిన, పికప్ అండ్ డ్రాపింగ్ ఉంటుంది మాది. తను సొంతంగా చేసుకోదు. ఖచ్చితంగా మెల్లగా అడుగుతుంది ఫస్ట్, వదిలు అక్క అంటుంది. ఎందుకు వదిలో, నువ్వేం చేస్తున్నావు, రిటర్న్ క్వశ్చన్ చేస్తుంది. మేము కంపల్సరీ వదిలాలా, తీసుకురావాలా. ఆమె ఎప్పుడు ఇట్లాంటిది ఉంటుంది. కానీ ఇండిపెండెంట్గా బతకడం తెలుసు. వరంగల్కి చాలా సంతోషంగా వచ్చింది. మేము జాయిన్ అయ్యేటప్పుడు మా డాడీ, నేను, మా మమ్మీ, తను నలుగురం వచ్చాం. ప్రిన్సిపల్స్తో కలుస్తాం రా మాట్లాడతాం అంటే, వద్దు డాడీ నేనేమైనా చిన్నపిల్లనా అని క్వశ్చన్ చేసింది రిటర్న్. నేనే జాయిన్ అవుతా, నేనే ఇస్తా. ఆ రోజు మేము ఆల్మోస్ట్ 1:30 or 2 o'clock వెళ్ళాం. మా November 18th ఏదో జాయినింగ్ డేట్కి. కలవలేదు మాకు హెచ్ఓడి. ఆయన ఆపరేషన్లో అటెండ్ అయ్యిందంట. మేము బయట వెయిట్ చేస్తున్నాం వచ్చి కలుస్తాడని. మమ్మల్ని కలవడం కాదు కదా, ఫేస్ కూడా చూపించలేదు. ఏదైనా అంటే ఆయన 10 o'clock ఉంటాడు, 10 o'clock మార్నింగ్ వచ్చి కలవడు.